లైవ్ షోకి తిరిగి స్వాగతం. చెప్పండి రాంబాబు. తెలగపల్లి గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు చెప్పండి. ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి సాక్షి పత్రికలో వచ్చిన అన్ని తెలుగుదేశంలో వచ్చినాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళే రాలేదు అనే మాట మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఉంటే రావాల్సిన అవసరం ఉంది, ఉందో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి పొలిటీషియన్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చేసి ఉంటారనే ప్రిజంప్షన్కి రావడం ధర్మమైనటువంటి విషయం కాదు. నేను ఏమంటానంటే దీని మీద తెలగపల్లి రవి గారు లాంటి న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు దీని మీద ఒక న్యాయం నేనే మాట్లాడతా ఆయన మాట్లాడి అయిపోయిందా నాకు ఇచ్చారు కదా ఛాన్స్ మీరు. నేను అనేది ఏంటంటే ఒక న్యాయ విచారణ, ఒక సిబిఐ ఎంక్వైరీ వేయమనండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా దానిలో ఉన్నారంటే దానిలో ఆ పరిధిలో చేర్చండి, విచారణ జరిపించండి, నిగ్గు తేల్చండి. సభాష్ తెలుగుదేశం అనిపించుకోవాలి. వైఎస్ఆర్ తరపున హైకోర్టులో కూడా పిల్లేసి సిబిఐకి ఎంక్వైరీ కూడా కోడొచ్చు, దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగవచ్చు. తర్వాత కోర్టు మానిటరింగ్ కూడా చేసే పరిస్థితి ఉంటుంది. అదే ప్రభుత్వం రికమెండ్ చేస్తే లేదా సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తారు, అది అనొచ్చేమో. అది కానీ ఎవిడెన్స్ లేక తీసుకుంటా ఉంటారు. ఇంకో ఆయన డిఫరెంట్ అండి, డిఫరెంట్. అది కోర్టు నమ్మాలి. ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు కేసుల్లో కోర్టులు ఎట్లా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఎర్రమనాయుడు గారి కేసు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసు రిఫర్ చేయలేదా, జరగలేదా, దాంట్లో బయటికి రాలేదా? జగన్ కేసు రిఫర్ చేశారు, మరి ఇంకో కొందరు ప్రముఖులు ఎందుకు తీసుకోవట్లేదు? దానికి సరైన సాక్ష్యాధారాలు పెట్టాలి, దానికి ఇంపార్టెన్స్ పెట్టాలి. ఇప్పుడు సాక్షి పేపర్ లో వచ్చింది విషయాలు మర్చిపోతాం. సిబిఐ కేసు మొదటి నుంచి చివరి దాకా వెళ్ళిందా? ఎందుకు వెళ్తుంది కదా. మొన్న ఇండియా వాటర్ ఇండియా సిమెంట్స్ దాంట్లో ఏమి రాశారు? అవునండి, అందుకే నేను చెబుతాను సార్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ దృష్టిలో పెట్టుకోవద్దు, కోర్టును దృష్టిలో పెట్టుకోండి. సిబిఐ ఏ తప్పు చేసినా కోర్టు మానిటరింగ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు అన్నింటిలో కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది. మార్గం అదే కదా. ప్రజా వాళ్ళు ఏమంటే పేపర్లు వేసేసి ప్రజా కోర్టు అని చెప్పేసి ప్రజలు అని చెప్పేసి ప్రజలు తప్పుదా పడిచే పరిస్థితి కదా. దీని మీద సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రాజధాని రాబందుల మధ్యలో రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరూ బలవుతున్న పరిస్థితి నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక శ్వేతపత్రం కావాలి. అసలు రాజధానిలో ఏం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఈరోజు ప్రకటన చేశారు, మా గ్రామ గంటలు పోతాయంటే రెండో రోజు నారాయణ గారు వచ్చి మార్చా ఉన్నారు. ఇది ఏమైనా బడిపిల్లల వ్యవహారం కాదు కదా. ఒక పెద్ద చారిత్రాత్మకమైన రాజధాని నిర్మాణం జరుగుతుంది. అఖిలపక్షం వేసి వాస్తవాలు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు అటువంటి ఒక సమగ్రమైన విధాన ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు. మనకేదో వస్తే మీడియాలో రాయడం దాని మీద తప్ప. అప్పుడు ఈ నిజానిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ పూలింగ్ అనేది గొప్ప కాన్సెప్ట్ అని అన్నారండి. ఇప్పుడు పూలింగ్ లో బ్లాక్ మనీ వాళ్ళు అన్నారు. పూలింగ్ అనేది గొప్ప కాన్సెప్ట్ అని వాళ్ళు చెప్పారు. పూలింగ్ కాదు, చాలా ఫూలింగ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలు అక్కడ జనాలు వాళ్ళ బాధ. రాజధాని కోసం చేయాల్సిన ప్రక్రియ చాలా బాగా జరిగింది, దాంట్లో ఎటువంటి లేదు. కాకపోతే ఏంటంటే బ్లాక్ మనీని ఎంకరేజ్ చేస్తున్నారా, డిస్కరేజ్ చేస్తున్నారా? రాజధాని ప్రక్రియ మొట్టమొదటి నుంచి తప్పిదాం అనేది మేము చెప్తున్నాం, మేధావులు చెప్తున్నారు. మీ యొక్క విధానం ఏదో ఒకసారి ఇవ్వండి చూద్దాం. రీజనబుల్ అంశాలు. ఒకటి, శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ రాకముందే నారాయణ కమిటీ వేసి ఆదరా బెదరగా చేయాల్సిన అవసరం ఏమిటి? నెంబర్ 1. రెండవది, కేంద్ర ప్రభుత్వం ఒక ఎసులుబాటు ఇచ్చింది. ఎక్కడైతే డీనోటిఫై చేయడానికి అవకాశం ఉన్నటువంటి భూముల్లో మీ రాజధాని పెట్టుకోవాలి, దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఇవన్నీ ఏమిటి? తుళ్ళూరు దగ్గర రాజధాని నిర్మాణం చేయాలని కానీ ముందుగానే అనుకుని దందా అంతా చేసి కొనుక్కుని అప్పుడు మీరు తుళ్ళూరులో తుళ్ళూరు రాజధాని వ్యతిరేకిస్తున్నారా? తుళ్ళూరు మంచి నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏమిటంటే, రాజధాని అంటే ఏమిటి? మేము ఆ రోజుల్లో రాజధాని అంటే సెక్రటేరియట్, బిల్డింగ్, మినిస్టర్స్ క్వార్టర్స్, గవర్నమెంట్ క్వార్టర్సే కదా అని మీరు అప్పుడు గతంలో చెబుతారండి. ఇప్పుడు రాజధాని అంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు యాడ్ చేయొచ్చు, అది ఇన్నోవేటివ్ గా చెప్పారు. అవును, మీకు క్లారిటీ లేదు. మరి ఈ 25 ఎకరాల్లోనే మొత్తం 29 ఎకరాల్లోనే 45 ఎకరాల్లోనే మొత్తం అన్ని బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి అంట. కౌన్సిల్ వస్తుందంట, అసెంబ్లీ వస్తుందంట, మరి తాత్కాలికం ఏంటి? అంటే తాత్కాలికంలో పనికొచ్చాయని పర్మనెంట్ గా పనికి రావు. ఇక అంటే 200 కోట్లతో అన్నీ అయిపోతున్నాయని మళ్ళీ మీరే చెబుతారు. అంటే దీన్ని బట్టి ప్రభుత్వానికి ఒక క్లారిటీ తోటి కనుక నిర్దిష్టంగా కనుక వెళ్ళుంటే ఈ పాటికి అసలు ఈ తాత్కాలిక బిల్డింగ్ అయిపోయి ఉండేది, చంద్రబాబు గారికి బ్రహ్మాండమైన పేరు వచ్చి ఉండేది.
సరే ఇక ఈ మా ఊటలో పేరు వచ్చేది కాదు, cash వచ్చేది కాదు. అది అయ్యి అన్ని మేమనం ఆ మాట అయితే మేము ఆయన మంచి పేరే తెచ్చుకోమని చెబుతున్నాం తప్పితే మీ ఇష్టం లక్షల ఎకరాలు తీసుకున్నామంటే ఏం చేస్తారు లక్షల ఎకరాలు అవన్నీ ఎప్పుడు డెవలప్ అవ్వాలి రాబోయే రోజులు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం చేసే ఎవరికి ప్రక్రియ ఇబ్బంది ఇది. లేకుండా ఉండడం రాబోయే రోజులు ఇబ్బంది లేకుండా ఉండే లక్షల ఎకరాలు ప్రక్రియ. దానికోసం రాజధాని రాబోయే రోజుల్లో లోకేష్ ఇబ్బంది లేకుండా రైట్, ఉండడం ఓకే కోసం. ఓకే Innovative రైట్, రామకోటయ్య innovate గారు, చేయాలి. అంబటి రాంబాబు గారు, తెలకపల్లి రవి గారు, లక్ష్మీనారాయణ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.